నమస్తే, వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలంలోని ఇసపల్లి నుండి అంకాపూర్ గ్రామానికి వెళ్లే రహదారి ప్రక్కన గల రైతు ఆర్మూర్ నివాసి నూతనల శ్రీనివాస్ రెడ్డి 1 ఎకరం 5 ఇస్సాల తోటలో పచ్చిబుట్ట మొక్కజొన్న అటవీ పందుల దాడిలో 1,35,000 రూపాయలు నష్టపోయినట్లు రైతు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఒక ఆటో ట్రావెలీలో 2,000 నుంచి 3,000 రూపాయలు వచ్చేదని, ఇప్పుడు 8,000 నుండి 9,000 రూపాయల దాకా వస్తుందని, 1 ఎకరంకు 12 నుంచి 15 ఆటో ట్రాలీలు అవుతాయని, మొత్తం నష్టపోయిన విలువ 1,35,000 రూపాయలు ఉంటుందని రైతు తెలిపారు. కరెంటు వల్ల రైతులు ఇతర మనుషులు చనిపోతున్నారని, గత ప్రభుత్వాలు సోలార్ ఫినిషింగ్ వైర్ రైతులకు ఇస్తామని చెప్పారని, ఇప్పటి వరకు ఇవ్వలేదని, మొక్కజొన్న పండిస్తున్న రైతులకు అడవి పందులు బాడీ నుంచి నష్టపోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని రైతు కోరారు. సోలార్ ఫినిషింగ్ వైరు ఇవ్వాలని ప్రభుత్వానికి రైతు కోరుతున్నారు. అగ్రికల్చర్ అధికారులు వచ్చి నష్టపోయిన పంటను పరిశీలించారని, వారు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారని రైతు తెలిపారు. నష్టపరిహారం రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని రైతు డిమాండ్ చేశారు. నేను ఇప్పుడు 10-20 ఇవన్నీ చూడు, ఇగో ఆ బేషన్ పెట్టుకోండి, ఇగో చూడండి కదా. నా పేరు నూతుల శ్రీనివాస్ రెడ్డి. నేను ఆర్మూర్ పట్టణానికి చెందిన రైతుని. మేము ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరము ఈ ప్రాంతంలో పచ్చిబుట్ట మొక్కజొన్న పెడతా ఉంటాం. ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరము ఎందుకంటే 3 ఎకరాలు మొక్కజొన్న పెట్టడం జరిగింది పచ్చిబుట్టది. మొన్న 2 రోజుల నాడు పచ్చిబుట్ట పూర్తిగా అడవి పందులు సుమారు 1 ఎకరం 5 ఇస్సాల వరకు వచ్చి, మనం ఇంతకుముందు వెనుక ఇదంతా కూడా పూర్తిగా అడ్డం పడగొట్టి అడవి పందులు తినేయడం జరిగింది. ఎందుకంటే ఈ సంవత్సరము గతంలో ఎప్పుడు కూడా ఈ మధ్య మొక్కజొన్నకు గత సంవత్సరాల నుంచి చూస్తే ఎప్పుడు కూడా 4,000, 3,000 రూపాయలు, 2,000 రూపాయలకు ఒక ట్రాలీ వెళ్ళడం జరిగినుండే. కానీ మొక్కజొన్నకు 8,000 నుంచి 12,000 వరకు ఒక ఆటో ట్రాలీ వెళ్తూ ఉంది. సుమారు ఎకరానికి 12 నుంచి 15 వరకు ఆటో ట్రాలీలు మాకు వెళ్తాయి ఎకరానికి. అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో 1,00,000 నుంచి 1,35,000 వరకు ఒక ఎకరానికి పంటకు వచ్చే మద్దతు ధర ఉంది. తీరా ఇప్పుడు ఈ అడవి పందులు నాకు ఈ నష్టం చేసిన 1,20,000-25,000 రూపాయల వరకు నష్టపోవడం జరిగింది. ఒక పక్క ప్రభుత్వాలు ఈ యొక్క మొక్కజొన్న కానీ వ్యవసాయ క్షేత్ర రైతాంగానికి సోలార్ ఫినిషింగ్ ఇస్తామని చెప్పి, సబ్సిడీ మీద ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. కానీ ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఈ ప్రభుత్వాలు సోలార్ ఫినిషింగ్ ఇవ్వకపోవడం వల్ల, ఎందుకంటే అనుకోకుండా కరెంట్లు పెడితే రైతులు చనిపోయే పరిస్థితి ఉంది, ఇంకెవరైనా చనిపోయే పరిస్థితి ఎక్కువ అవుతూ ఉన్నాయి కనుక కరెంట్లు పెట్టలేకపోతూ ఉన్నాం. దయచేసి ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఈ యొక్క రైతాంగానికి సోలార్ ఫెన్సింగ్ ఇవ్వవలసిందిగా కోరుతూ, అట్లాగే నేను ఇప్పుడు నష్టపోయిన రైతుకు నాకే కాకుండా చాలా మటుకు మొక్కజొన్నకు అడవి పందులతో రక్షణ కావాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. జిల్లాలో ఉన్న చాలామంది ఈ ప్రాంతంలో మొక్కజొన్న పండించే రైతులు చాలా మటుకు పెద్ద ఎత్తున నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కనుక నష్టపోయిన రైతాంగానికి కూడా అడవి పందుల బారిన నష్టపోయిన నష్టం పూర్తి స్థాయిలో వారికి అధికారులు ఎందుకంటే మొన్ననే ఏఓ గారు ఏఈఓ గారు వచ్చి దీన్ని పరిశీలించి వాళ్ళు కూడా వారికి ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారికి వారికి రిపోర్ట్ రాస్తారని చెప్పి వారు చెప్పడం జరిగింది. దయచేసి నష్టపోయిన మాకు నష్టపరిహారం వచ్చే విధంగా మాకు ఈ ప్రభుత్వము ఆదుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.